శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జునుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు 3వ ఎపిసోడ్లో జ్యోతిష్శాస్త్రపరంగా మరియు వాస్తుపరంగా లలితా సహస్రనామాల్లో ఏ నామాన్ని చేసుకోవడం ద్వారా మనకి చక్కటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాన్ని, అంటే శాస్త్రపరంగా మనం చేసుకున్నటువంటి కర్మలు జ్యోతిషాస్త్రపరంగా ఏ గ్రహాల వల్ల అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి, అదేవిధంగా వాస్తుశాస్త్రపరంగా కూడా ఎటువంటి తప్పిదాలు చేస్తూ ఉంటాము, వీటికి పరిహారం ఏమిటి అనే విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. 3వ ఎపిసోడ్లోకి వచ్చాం మనం ఈరోజు. చూడండి, కొంతమందికి మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. ఎవరికైనా కూడా ఏది బలంగా ఉండాలి? మన మనసు బలంగా ఉండాలి, మన ఇంద్రియాలు బలంగా ఉండాలి. అంటే మన ఇంద్రియాలు దేనికి పడితే దానికి లోన్ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాం. అయితే మరి దీనికి ఏమిటి? జ్యోతిషాస్త్రపరంగా ఎటువంటి గ్రహస్థితి ఉంటే మనసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే చంద్రుడు చతుర్థ భావము, అంటే మీ జన్మలగ్నం నుంచి 4వ భావం కనుక బాగుందనుకోండి, మానసికంగా చాలా స్థిరంగా ఉంటారు. చంద్రుడి యొక్క స్థితి బాగుంది, ఉదాహరణకి చంద్రుడి యొక్క స్థితి బాగుంటే కూడా మానసికంగా స్థిరంగా ఉంటారు. దీన్నే జ్యోతిషాస్త్రంలో కేమద్రుమ యోగము కూడా అంటూ ఉంటారు. కేమద్రుమ యోగం అంటే చంద్రుడికి ముందు వెనుక గ్రహాల యొక్క స్థితి సరిగ్గా లేక ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఏమిటి? ముందు వెనుక కనుక చంద్రుడికి గ్రహాలు లేనట్లయితే చంద్రుడు సింగిల్ అయిపోవడం వల్ల మానసిక స్థితి కూడా రకరకాలుగా అది పరిభ్రమిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే జాతక చక్రంలో ఎలా అయితే చంద్రుడి యొక్క స్థితి కనుక సరిగ్గా లేనట్లయితే మనసు స్థిరంగా లేకపోవడం జరుగుతుందో, వాస్తుపరంగా కూడా వాయువ్య భాగాన్ని చూసుకోవాలి. ఎవరింట్లో అయినా కానీ మేము ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మాకు మనశ్శాంతి లేదండి, మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుందంటే వాయువ్యం పాడైంది. జ్యోతిషశాస్త్రంలో అయితే చంద్రుడు పాడయ్యాడు, వాస్తుపరంగా అయితే వాయువ్యం. ఎందుకు అంటే వాయువ్యానికి కూడా చంద్రుడే కారకుడు. నవగ్రహాలు ఒక్కొక్క దిశకి ఒక్కొక్కరు కారకులు అవుతారు. తూర్పుకేమో సూర్యుడైతే ఆగ్నేయానికి శుక్రుడు, దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహువు, పడమరకి శని, వాయువ్యానికి చంద్రుడు. ఈ వాయువ్యానికి చంద్రుడు ఎప్పుడైతే అయ్యాడో ఈ చంద్ర సంబంధించినటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అంటే ఎలా చేసుకోవాలండి? కొంతమంది తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తుంటారు, మా అబ్బాయి అంటే ఎప్పుడూ డిప్రెస్లో ఉంటాడండి, మా అబ్బాయి చంచలంగా ఉంటుంది, మనసు కొన్ని రోజులు అది చేస్తా అంటాడు, కొన్ని రోజులు ఇది చేస్తానంటాడు అని అంటూ ఉంటారు. వాళ్ళకి కారణం ఇదన్నమాట. వీరికి చేయాల్సింది ఏమిటి అంటే చంద్రుడికే ఆరాధన చేసుకోవాలి. ఎలా చేసుకోవాలండి అంటే పౌర్ణమికి చనివిడిని నైవేద్యంగా పెట్టాలి చంద్రుడికి. ఇప్పుడు మరి చాలా తగ్గిపోయింది ఇప్పుడు ఆ ఆచారం ఏదైతే ఉందో. పూర్వం అందరూ కూడా పౌర్ణమి రాగానే చనివిడి తయారు చేసేవారు. చలివిడి తయారు చేసి ఆ యొక్క చలివిడి అరటిపళ్ళు, కొబ్బరికాయ, అదేవిధంగా దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి చంద్రుడికి చూపించేవారు. చూపించి నమస్కరించుకొని ఆ చంద్ర కిరణాలు దాని పడేలా చేసి దాని తర్వాత దాన్ని ప్రసాదంగా ఇంట్లో పిల్లలకి, పెద్దలకి అందరికీ పెంచేవారు. అందుకే మానసికమైనటువంటి సమస్యలు పెద్దగా ఉండేవి కావు. మన చిన్నప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, చాలా ఆనందంగా ఉండేవారు. ఎందుకంటే చంద్రుడి యొక్క ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఉందో మనలో మానసిక స్థితి అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. అంటే ఇది ఇబ్బందికరమైన వాతావరణం తగ్గుతూ ఉంటుంది, స్థిరంగా అవుతూ ఉంటుంది. ఆ రకంగా చతుర్థ భావం పాడైన చతుర్థ భావాధిపతి ఏ గ్రహాలతో సంబంధాలు కలిగి ఉందో దాని పరంగా కూడా మీకు గనక జన్మజాతకం తెలిసినట్లయితే ఆ రకంగా పరిహార మార్గం చేసుకొని కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వాస్తుపరంగా కేవలం వాయువ్యం ఒకటే కాకుండా వీళ్ళకి తెలియకుండా డిప్రెషన్ జోన్స్లోకి వెళ్ళి కూర్చుని ఉంటారు. పడమర వాయువ్య దిశలో కూడా వెళ్ళి కూర్చుని ఉంటారు చాలామంది తెలియదు. అది డిప్రెషన్ జోన్. దాన్నే శాస్త్రంలో పశ్చిమ వాయువ్య మృదయే రోదనాద్ గ్రహ స్మృతం అని చెప్పడం జరిగింది. ఏమవుతుంటుంది? పడమర వాయువులోకి వెళ్ళేసరికి వాళ్ళకి తెలియని ఒక డిప్రెస్లోకి వెళ్తూ ఉంటారు. చాలామంది తెలియక పిల్లలకి వాయువ్య గదిచ్చి అక్కడ వాళ్ళకి బెడ్ అది వేస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళకి బెడ్ వేసిన పార్ట్లోనే ఈ జోన్ వస్తుంది. అది ఉన్నటువంటి డిగ్రీస్, తిరిగిన డిగ్రీస్ని బట్టి ఆ హౌస్ ఉన్నటువంటి దీన్ని బట్టి చూసుకుంటే ఏమవుతుంటుందంటే వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు
వాస్తుపరంగా ఆ జోన్ ఎక్కడ వచ్చిందనేటువంటి చూసుకోవాలి. వాయువ్యంలో ఏమైనా సరే పాత సామాన్లు పెడుతూ ఉంటారు చాలామంది తెలియక. అదేమనంటే వాయువ్యంలో ఒక గోడౌన్ కట్టించామండి అక్కడ వేసేస్తున్నామంటూ ఉంటారు. కానీ వాయువ్యంలో ఎక్కడ కూడా మీకు పాత సామాన్లు వేయమని లేదు. వాయువ్యే బండారు సంస్కృతం అని చెప్పడం జరిగింది. వాయువ్యే బండారు సంస్థితం అంటే వాయువ్య భాగంలో బియ్యం బస్తాలు లేనట్లయితే భాండాగారం ఉండేటువంటి ప్రదేశం అది. అప్పుడు మానసిక స్థితి కూడా బాగుంటుంది ఎప్పుడైతే అక్కడ బియ్యం ఉంటుందో. అంటే ఇంట్లో వాయువ్యంలో బియ్యం బస్తాని పెట్టి వాయువ్య దిశలో అనవసరమైన పాత వస్తువులు విరిగిపోయినవి పాడైపోయినవి పెట్టకుండా ఎక్కడ కూడా వాయువ్యం తగ్గకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే శాస్త్రంలో ఈశామాన్యం పెంచమని చెప్తే వీళ్ళు ఫీట్లు పెంచేసరికి ఏమవుతుంది, వాయువ్యం తగ్గిపోతుంది. ఒక్కోసారి ఉత్తర వాయువ్యం విపరీతంగా పెంచేశారు, ఉత్తర ఈశాన్యం విపరీతంగా పెంచేశారనుకోండి, ఏమవుతుంది, వాయువ్యం అనేటువంటి తగ్గిపోతుంది పూర్తిగా. వాయువ్యం తగ్గితే ఈ మానసికమైన సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అంతంత పెంచకూడదు ఇండివిజువల్ హౌసెస్ కట్టుకునేటప్పుడు. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క గృహ నిర్మాణంలో వాయువ్యం ఎంత ప్రాధాన్యతో పడమర వాయువ్యం కూడా అంతే ప్రాధాన్యత వహిస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పరిహార మార్గాలు చేసుకుంటూ గోవుకి మీరు ముల్లంగి తినిపిస్తుండండి. అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకి మెడిటేషన్ చేసుకోవడము, ముల్లంగి తినిపించడము, వాయువ్య దిశని సెట్ చేసుకోవడము జ్యోతిష వాస్తుపరంగా. మరి ఇప్పుడు లలితా అమ్మవారి యొక్క నామాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఏ నామం ఈ మానసిక స్థితిని నుంచి బయటపడేస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనం గత 2 ఎపిసోడ్లో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమసింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్యత, ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. కొంతమందికి ఏమవుతుందంటే మానసిక స్థితి ఎందుకు పాడవుతూ ఉంటుందంటే రాగం పెట్టుకుంటారు. రాగము ద్వేషము వల్ల కూడా మానసిక స్థితి సరిగ్గా ఉండదండి. ఆ రాగం ఏదైతే ఉందో అమ్మవారి పాశము, అమ్మవారి చేతిలో ఉన్న పాశమే రాగం. రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారాంకుశోజ్వల. అంకుశం ఏదైతే ఉందో క్రోధం అంటే ఏమిటి, మనలో ఉన్నటువంటి కామక్రోధాలన్నీ కూడా అమ్మవారు కంట్రోల్ చేయగలుగుతుంది. ఆ యొక్క పాశం అనేటువంటి రాగము, ఈ యొక్క అంకుశం అనేటువంటి క్రోధ సంబంధంతో. అదేవిధంగా మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. మన మనస్సు ఏదైతే ఉందో అమ్మవారు కోదండలా పట్టుకుందట, అంటే బాణంలా పట్టుకుందట. అంటే మన విల్లు ఉంటుంది కదా, విల్లులు కోదండలా పట్టుకుందట. పంచతన్మాత్ర సాయక, మనలో పంచతన్మాత్రలు ఉంటాయి కదా, రూపము, రసము, గంధము. ఈ పంచతన్మాత్రలు 5 బాణాలుగా తన దగ్గర ఉన్నాయట. అంటే ఏమిటి, ఇక్కడ మీరు చేసే ప్రతి పని కూడా అమ్మవారికి సమర్పించి చేయడం కనుక మీరు అలవాటు చేసుకున్నట్లయితే, మనసులో నిరంతరము అమ్మవారికి ధ్యానం కనుక చేసుకుంటున్నట్లయితే, మీరు ఏ పని చేస్తున్నా గుర్తుపెట్టుకోండి, ఇది అమ్మవారు కొరకే చేస్తున్నాను, అమ్మవారికి సమర్పిస్తున్నాను. మీరు అప్పుడు ఏమవుతారంటే రాగద్వేషాలతో అటాచ్ అయి ఉండరు, డిటాచ్డ్గా ఉంటారు. ఈ అనవసరమైన రాగద్వేషాల ద్వారాయే మనకి మానసికమైన స్థితి ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఏమైపోతుందో, ఇది ఉంటుందో పోతుందో, ఇది మన చేతుల్లో ఉండదు కదా భయం. ఏది మన చేతుల్లో ఉండదు గుర్తుపెట్టుకోండి. అలా అని మన చేతుల్లో ఉండవు కదా అని వదిలేయడానికి వీల్లేదు. మన కర్మ మనం చేస్తూనే ఉండాలి. మన చేతుల్లో లేని దాని గురించి మనం ఆలోచిస్తుంటాం, అక్కడే మనం పప్పులో కాలేస్తూ ఉంటాం. ఎగ్జామ్ పేపర్లో మనం ప్రిపేర్ అయ్యి రాయడం వరకే మన చేతుల్లో ఉంది, దిద్దేవాడి చేతుల్లో ఉంటుంది ఎన్ని మార్క్స్ వస్తాయనేది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఉంటారో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అని చెప్పి ఈ నామాన్ని కనుక చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు తగ్గుతాయి, మనశ్శాంతిగా ఉండగలుగుతూ ఉంటాం. రాగద్వేషాలకి ఇంకా మనకి తావుండదు. అలా కాకుండా మనసు ఇంకా బాగా ఇది అవ్వాలండి. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. మనసు చంచలంగా ఉంది, నా వల్ల అవ్వటం లేదు, అమ్మవారి యొక్క కోదండం, అమ్మవారు మనసుని కోదండంగా పట్టుకుంది, పంచతన్మాత్రలే పంచబాణాలుగా ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఓం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయకాయై నమః అని అనుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి. శ్రీమాత్రే నమః.